రిఫ్లెక్టివ్ టేప్ మరియు అతికించడం ద్వారా ఇది నమోదు చేయడం జరుగుతుంది అధ్యక్ష. 1/1/2026 నుంచి 31/7/26 వరకు రిఫ్లెక్టివ్ టేప్ అతికించకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాల నుండి 3.24 కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు సమాధానం 1989 కేంద్ర మోటార్ వాహనాల నియమావళి 170వ నియమం ప్రకారం మానవ ప్రమేయం లేకుండా మోటార్ వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయటానికి అలాగే రాష్ట్రంలో 24 ఏటీఎస్ కేంద్రాలను కూడా నెలకొల్పడం జరిగింది అధ్యక్ష. ఈ కేంద్రాలు 181 కింద మోటార్ వాహనాల నియమావళిని నిర్దేశించి కార్యక్రమ విభాగంలో 189 కేంద్రాల మోటార్ వాహనాలు అలాగే 24 ఏటీఎస్ పరీక్షా కేంద్రాల వాహనాలకు ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తాయి అధ్యక్ష. అలాగే ఈ ప్రశ్నకు సమాధానం లేదండి. అయితే 1985 మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనకు నిరోధించడానికి జిల్లా స్థాయి అమలు బృందాలని టోల్ ప్లాజాలు హైవేలు మొదలైన వాటి వద్ద తనిఖీలు నిర్వహిస్తూ కేసు నమోదు చేయడం జరుగుతోంది అధ్యక్ష. వసూలు చేసిన కాంపౌండింగ్ ఫీజులు రిఫ్లెక్టివ్ టేప్ సంబంధించిన ఉల్లంఘనలతో సహా అన్ని మోటారు వాహనాలు నేరాలకు సంబంధించిన అధ్యక్ష. దీనిలో భాగంగానే సంవత్సరం 2025 గాను వీటి సంఖ్య 2,44,604 కాగా దీనివల్ల మనకు లభించిన కాంపౌండింగ్ ఫీజు అధ్యక్ష 166 కోట్లు అధ్యక్ష. అలాగే వసూలు చేయాల్సిన రుసుము వచ్చి 65 కోట్ల అధ్యక్ష. అలాగే ఈ రోజు వరకు 2026 జూలై వరకు 1,04,543 తనిఖీలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా 115 కోట్ల రూపాయలను సమీకరించడం జరిగింది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో దాని కింద రిఫ్లెక్టివ్ టేప్ సంబంధించి ఇప్పటి వరకు 3.2 కోట్ల రూపాయలను సేకరించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మొహమ్మద్ నజీర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను ప్రస్తావించినటువంటి ఈ క్వశ్చన్ సార్, ఇది కేవలం ఒక రవాణా శాఖకు సంబంధించినటువంటి అంశంగా కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి ప్రాణ భద్రత గురించి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా 2023లో ఆంధ్రప్రదేశ్లో 19,949 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. దాంట్లో 8,137 మంది మరణించారు. కానీ 2024 తర్వాత జరిగినటువంటి ప్రమాదాలు తగ్గినాయి కానీ మరణించినటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 15% పెరిగినటువంటి పరిస్థితులు. దీనికి ముఖ్యంగా లోతుగా పరిశీలిస్తే ఈ మధ్య రోడ్లు మన ఎన్ని అభివృద్ధి చెందినాయి, అవకాశాలు అంటే ట్రాఫిక్ రూల్స్ కూడా రోడ్ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతూ ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎన్ఫోర్స్మెంట్స్ కూడా చాలా వరకు జరుగుతున్నప్పుడు కూడా కానీ ప్రమాదాల్లో మరణ శాతం దేశంలో కన్నా సగటు కన్నా మన శాతం ఎక్కువ ఉంది. దీనికి కారణం కేవలం ఒక రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ అనే కాదు, అనేక అంశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈరోజు చూస్తే స్టేట్ హైవేస్ తో పాటు మండల హైవేస్ విలేజెస్కి వెళ్ళేటువంటి రహదారులు కూడా ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, నేషనల్ హైవేస్ కాకుండా. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సామాన్యంగా రైతు వారికి ఉండేటువంటి వాళ్ళు, పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు, అలాగే గ్రామాల మధ్య ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కూడా ప్రమాదానికి గురవడం కారణం ఏంటంటే ముఖ్యంగా చిన్న 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాయిలర్స్ కానివ్వండి, వీటికి ఇక్కడ కూడా ఈ స్టిక్కర్స్ లేకపోవడంతో చాలా మంది ముందుకు వచ్చేంత వరకు కూడా ఈ స్టిక్కర్స్ కనిపించకపోవడం, వెహికల్ ని వాళ్ళు కనిపించకపోవడంతో గుద్దుకొని చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రిఫ్లెక్టివ్ వెహికల్ సేఫ్టీ మిషన్ పేరుతో ప్రతి ఒక్క ఆర్టీఓ ఆఫీస్ తో పాటు టోల్ ప్లాజాస్ దగ్గర అలాగే ఈ అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క రహదారిలో కూడా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా 2 వీలర్స్ హైవేస్ మీద 2 వీలర్లు ఎక్కడైతే మెయిన్ రోడ్ మీద వెళ్లేటువంటి స్పీడ్కి వెళ్లేటువంటి వెహికల్స్ మధ్యలోకి 2 వీలర్స్ వస్తా ఉన్నారు. చాలా మందికి అవగాహన లేదు. రోడ్ ఎన్హెచ్ఐ మీద కూడా వాళ్ళు కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా దాని మీద నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో లేకపోతే వాళ్ళ మీద అరికెట్టేటువంటి విధంగా ప్రయత్నం చేయకపోవడంతో అంతవరకు చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ సంభవిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఈ రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ లేకపోవడంతో పాటు
ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడే మంత్రి గారు చెప్పినటువంటి విధంగా రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ ఉంటేనే వాళ్ళకి ఈ లైసెన్స్ మళ్ళీ రెన్యూవల్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఒక్కసారి చేసిన తర్వాత ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ఉండేటువంటి పరిస్థితులు లేవు. అది ఒక్కసారి వాళ్ళు బ్రేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్ట్రిప్ ఊడిపోతే ఎవరు కూడా దాని మీద ఒక ఆలోచనతో ముందుకెళ్లి ప్రత్యేకంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. దీనికి ఈ రోజు దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కసారి కూడా ఆ స్ట్రిప్ లేకపోవడంతో యాక్సిడెంట్ జరిగింది. ఎందుకంటే చిన్న ఖర్చుతో ఒక ప్రమాదం ఈరోజు ఒక చిన్న రూపాయితో జరిగిపోయేటువంటి దాన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ డ్రంక్ డ్రైవ్ మీద కూడా ప్రభుత్వం జీరో టాలరెన్స్ తో పనిచేస్తా ఉంది. ఇంకా పకడ్బందీగా నేషనల్ హైవేస్ మీద జరిగేటువంటి ప్రమాదాలు 42% ప్రమాదాలు ఈరోజు నేషనల్ హైవేస్ మీద జరుగుతూ ఉన్నాయి. దాంట్లో జరిగినటువంటి ప్రమాదాల్లో కూడా 79% హెవీ ట్రాయిలర్లు ఏదైతే ఈ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ లేకపోవడం వల్ల 79% యాక్సిడెంట్లు కేవలం ఈ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. అతివేగంతోనో లేకపోతే చేతగాని డ్రైవింగ్ తోనో జరిగేటువంటి ప్రమాదాల కన్నా ఈ సూక్ష్మమైనటువంటి చిన్నదైనటువంటి ఈ రిఫ్లెక్టర్ స్ట్రిప్స్ లేకపోవడంతో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి అధ్యక్ష, దీని మీద ప్రభుత్వం తరపున కానీ అలాగే రవాణా శాఖ మంత్రి గారు కానీ కింద అధికారులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో రోడ్ సేఫ్టీ మెజర్స్ తో పాటు ముఖ్యంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ తో పాటు రిఫ్లెక్టివ్ స్ట్రిప్ మీద ఒక సిస్టమ్ ని డెవలప్ చేసి దాన్ని పర్యవేక్షించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బుచ్చే చౌదరి గారు, సభ్యులకు చిన్న మనవండి. సభ్యులందరూ కూడా తమ జ్ఞానాన్ని మంత్రులకు అందించే ప్రయత్నంలో ఉన్నారు తప్ప ప్రశ్నల రూపంలో అడగట్లా. కొంచెం దయచేసి మంత్రులకు అవగాహన ఉంది, ప్రశ్నల రూపంలో అడగాలని చెప్పి వినతి. అధ్యక్ష, తమకు ధన్యవాదాలు. చాలా ప్రధానమైన సమస్య నజీర్ గారు సోదరులు ఎత్తిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా మరణ మృదంగం. ఏ రోజు చూసినా ఒక పేపర్ అంతా కూడా ఒక పేజీ మరణాలతోటే ప్రమాదాలతోటే వస్తూ ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుందో ఒకసారి గమనం తీసుకున్నప్పుడు కారణాలు ఏమిటి కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని పాటించు. అసలు హై బీమ్స్ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం హై బీమ్స్ సార్. హై బీమ్స్ ఈ మధ్యకాలంలో ఏంటంటే అధునాతనమైన లైటింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్లకు కావచ్చు, లారీలకు కావచ్చు, బస్సులకు కావచ్చు హై బీమ్ వేస్తూ ఉన్నారు. రోడ్లు ఎప్పుడైతే అభివృద్ధి చేశామో వేగం పెరిగింది, వేగంతో కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవాళ కంట్రోల్ చేసే దగ్గర వైఫల్యం చెబుతున్నాం. స్పీడ్ లిమిట్ ఎక్కడ పాటించడం వల్ల దాంతో పాటు ఏదైతే ఉన్నాయో ఇవాళ మా ఊర్లో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, ఒక 10 మంది ఎంపీలు ఉన్నారు సార్. అంటే మనం ఇచ్చే స్టిక్కర్స్ ఏదైతే గౌరవప్రదంగా ఇవ్వడానికి ఇచ్చారో ఆ స్టిక్కర్లన్నీ కూడా మిస్యూజ్ అయ్యి ఎవరికి వాళ్ళే స్టిక్కర్లు వేసుకుంటున్నారు. అలాగే నేమ్ ప్లేట్స్ ఉన్నాయి సార్, నంబర్ ప్లేట్స్ ఉన్నాయి. నంబర్ ప్లేట్స్ మన నార్మల్స్ ప్రకారం చేయటంలో ఎక్కడ కూడా సరైన తనిఖీలు లేని ప్రమాదం. సిగ్నల్స్ వేయరు సార్, సిగ్నల్ లైట్లు ఎలగవు. ప్రమాదాల కారణం ఏంటి? కుడి పక్క తిరిగినా ఎడం పక్క సిగ్నల్ వేసుకుని వెళ్తే అకస్మాత్తుగా సైడ్కి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్ జరగడం. ఇవాళ 2 వీలర్స్ భారీగా పెరిగింది సోదరులు చెప్పినట్టుగా. దాంట్లో ఏంటి పెద్దగా అనుభవం లేని వాళ్ళంతా వేగం పెరిగిపోయింది, పెద్ద హై పవర్లో వెళ్ళిపోతూ ఉన్నారు. రోజు నిత్యం బాధాకరం. ఎంత యువకులు కానీ యువతులు కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు చూసినప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ గా పాటించాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి సారిస్తారా? 1 పోలీస్, 2 రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అందరూ కూడా కలిసికట్టుగా కనుక యాక్షన్ తీసుకుంటే. ఎందుకంటే హైదరాబాద్లో సార్ ఒకటి మీ దృష్టిలో తీసుకొస్తున్నారు, సెక్రటరీ గారు ఒకటి ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్లో రూల్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్, చాలా ఫార్మ్గా ఉంది. మీరు కూడా గమనించుంటారు హైదరాబాద్లో.